హాయ్ ఫ్రెండ్స్, అంగన్వాడీ టీచర్ అండ్ ఆయా పోస్టులకు సంబంధించి ఇవాళ మరొక జిల్లా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. మీ డిస్టిక్ యొక్క పోస్టులు రిలీజ్ కాగానే వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ రిలీజ్ చేయబోయే డిస్టిక్ ఏంటో గెస్ చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని మీ హైదరాబాద్ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఇవాళ రిలీజ్ చేసిన డిస్టిక్ హైదరాబాద్. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 29/7/2026. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 22/8/2026. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం. మొత్తం ఖాళీలు వచ్చేసి 181 ఉన్నాయి. దీంట్లో చార్మినార్ 40, గోల్కొండ 27, ఖైరతాబాద్ 17, నాంపల్లి 38, సికింద్రాబాద్ 59 ఉన్నాయి. అర్హత వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండాలి, 18-35 ఉండాలి, లోకల్ వాళ్ళు అయి ఉండాలి, అదేవిధంగా లేటెస్ట్ నివాస ధృవపత్రం ఉండాలి. ఇక్కడ రోస్టర్ పాయింట్కి సంబంధించిన క్యాస్ట్ వాళ్ళకే రిజర్వేషన్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలా డివైడ్ చేసిన రోస్టర్ పాయింట్ వాళ్ళకే కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా మొబైల్ అంగన్వాడీ సెంటర్లుగా హైదరాబాద్లో 2 అంగన్వాడీ సెంటర్లు పరిగణలోకి తీసుకున్నారంట. ఒకటి ఎంబీ హట్స్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ చార్మినార్, ఇంకొకటి జోషివాడి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నాంపల్లి. ఈ 2 అంగన్వాడీ సెంటర్లకు ఎంపికైన వాళ్ళు ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది గమనించాలి మీరు. వికలాంగులు అయితే కింద లోపాలున్నా కూడా వాళ్ళని తీసుకుంటామని చెప్పేసి మెన్షన్ చేశారు. అదేవిధంగా జతపరచవలసిన ధృవపత్రాలు అప్లికేషన్ చేసే ముందు ఈ పత్రాలు కంపల్సరీ ఉండాలి. ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వాళ్ళు 23/8/2026 ఉదయం 10:30 నుంచి 1/9/2026 సాయంత్రం 5 గంటల వరకు తమ ఒరిజినల్ ధృవీకరణ పత్రములు పరిశీలనకు సమర్పించాలని ఇచ్చారు. ఇందులో దరఖాస్తుతో పాటు దరఖాస్తులో పేర్కొన్న అర్హతలకు సంబంధించి 2 జిరాక్స్ సెట్లను కూడా సమర్పించాల్సి ఉంటుందని ఇచ్చారు. ఇవి మాత్రం మర్చిపోకండి. మాన్యువల్గా అప్లై చేసుకున్న వాళ్ళని పరిగణలోకి తీసుకోమని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. ఈ వీడియోని మీ హైదరాబాద్ ఫ్రెండ్కి షేర్ చేయండి. అదేవిధంగా వేకెన్సీస్ అండ్ రోస్టర్ పాయింట్కి సంబంధించిన వివరాలు చూద్దాం. ఇక్కడ ప్రాజెక్ట్ పేరు, మండలం, సెక్టార్, దానికి సంబంధించిన రిజర్వేషన్ ఇచ్చారు. మీ రిజర్వేషన్కి సంబంధించి పోస్టులు ఉంటేనే అప్లై చేయండి. ఈ వీడియోని మీ హైదరాబాద్ ఫ్రెండ్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది మన ఛానల్లో ఒక డెడికేటెడ్ వీడియో చేయడం జరిగింది. అప్లై చేసే ముందు ఒకసారి ఆ వీడియో చూసి అప్లై చేయండి. కింద ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్లు కింది విధంగా ఉన్నాయి. ఇవన్నీ క్లియర్గా ఉంటేనే మీరు అప్లోడ్ చేయండి. ఇవన్నీ ఉంటేనే అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.